మెగాస్టార్ చిరంజీవి మరోసారి వెండి తెరపై తన సంతక ఫామ్ లోకి తిరిగి వస్తున్నాడు. గత కొంతకాలంగా మాస్ యాక్షన్ పీరియాడిక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన చిరంజీవి ఈసారి మనశంకర వరప్రసాద్ గారు అనే వింటేజ్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. టైటిల్ వింటుంటేనే మెగా ఫ్యాన్స్ కు ఓ ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే చిరంజీవి అసలు పేరు శంకర వరప్రసాద్నే. ఈ సినిమా పేరు చేయడం ఓ క్లాసిక్ టచ్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని మాస్ ఫ్యామిలీ హ్యూమర్ లో బ్యాలెన్స్ కలిగి సినిమాలు రూపొందించడంలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. దాంతో సినిమా మీద అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ చిత్రంలో చిరంజీవి మరోసారి తన ఎనర్జీ, డాన్స్, కామెడీ టైమింగ్ తో అలరిస్తారని ఇండస్ట్రీలో టాక్. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా డిజైన్ చేయబడిందని సమాచారం. పాత మెగాస్టార్ మ్యాజిక్ మళ్ళీ మిగిలిపోయేలా కాకుండా కొత్తగా కాన్ఫిడెన్స్ గా రావడమే ఈ చిత్ర విశేషం. బిజినెస్ పరంగా ఈ సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడింది. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్ లో ఈ సినిమాలపై భారీ హైప్ నెలకొంది. తాజాగా ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం మనశంకర వరప్రసాద్ గారు సినిమాకు థియేటికల్ హక్కులకే 100 కోట్లకు పైగా కోట్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇది చిరంజీవి మార్కెట్ స్టామినాను మళ్ళీ నిరూపిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లాంటి ప్రెస్టీజియస్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండడంతో ప్రొడక్షన్ వాల్యూస్ తో ఎక్కడ రాజీ పడ్డం లేదని తెలుస్తుంది. మ్యూజిక్ డిపార్ట్మెంట్ లోనూ హై స్టాండర్డ్స్ ఉంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమన్ లేదా దేవిశ్రీ ప్రసాద్ లో ఒకరు సంగీతాన్ని అందించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి డాన్స్ నెంబర్లు మళ్లీ తెరపై మెరుస్తాయని అంచనాలు ఉన్నాయి. అన్ని విషయాలు చూస్తుంటే ఈ సినిమా మెగా ఫ్యాన్స్ కి నిజంగా ఓ మజాకా అనిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.